నీ అడ్రస్ ఏందయ్యా అని ఎవరు నన్ను అడిగితే ఇంటి నెంబర్ 10-2-312 అని ఇట్లా ఏదో ఒక నెంబర్ చెప్తారు ఎవరైనా. కానీ ఇగో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉండే ఈ పెద్ద మనిషికి 10 ఏళ్ల సంది చెప్పుకుందామంటే ఇంటికో అడ్రస్ నెంబర్ లేకుండా అయిందట. ఇంటి నెంబర్ ఏందయ్యా అని ఎవరన్నా అడిగితే 6 అని మాత్రం చెప్తాడట. ఎందుకంటే తర్వాత నెంబర్ ఏం లేదట. మరి పోనీ ఇంటికి పర్మిషన్ లేకుండా కట్టిండా, ఇంటి పన్నులు నల్ల బిల్లు సరిగా కడతలేడా అని అంటే అసుంటిది ఏం లేదు. రూపాయి బకాయి లేకుండా కట్టవలసిన డ్యూ డేట్ కంటే ముందే కట్టేస్తున్నట అన్ని. పాపం పక్కింటోళ్ళ డోర్ నెంబర్ వేసుకొని ఆధార్ కార్డు తీసుకున్నారట వీళ్ళ ఇంటోళ్ళంతా. ఇంటి నెంబర్ చెప్పమంటే ట్రాన్స్ఫార్మర్ సందు అని చెప్పి పక్కింటోళ్ళ నెంబర్ చెప్పవలసిన పరిస్థితి అట. ఇట్లా ఈ ఒక్కయనకే కాదు, జగ్గయ్యపేటలో ఎంతో మందిది సేమ్ ఇదే సమస్యనట. నెంబర్ లేని ఇల్లు అంటే పేరు లేని మనిషి అన్నట్టేనా. మరి ఎట్లా అడిగితే ఇంటి నెంబర్లు ఇస్తారో, ఎట్లా దరఖాస్తు పెట్టాలనో, పోనీ ఏమి ఇస్తే ఇస్తారో ఆ మున్సిపల్ అధికారులు. ఇస్తామని జరుపుకుంటా నానబెట్టే బదులు ఏమన్నా కావాలనేమో చెప్తే మంచిగుండు.